రామగుండం కాన్స్టెన్సీ మన ఎమ్మెల్యే గారు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి ఆదేశాల మేరకు గంగానగర్లో ఆఫీస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయడం జరిగింది వారి చేతుల మీదుగా. ఈ ఆఫీసు ముఖ్య ఉద్దేశం ఏమనగా ఎమ్మెల్యే గారి కోరిక కూడా ఏంటంటే ప్రతి గంగానగర్లో కావచ్చు, ప్రతి డివిజన్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రతి విషయంలో కూడా 50 డివిజన్లలో ఎమ్మెల్యే గారు టోటల్ అన్ని పనులు సక్రమంగా ఒకదాని వెనుక మొత్తం పనులు చేసుకుంటూ వస్తాము. అందులో కొన్ని విషయాలు ఏంటంటే కొందరి సమస్యలు ఆరోగ్య సమస్యలు కావచ్చు, కరెంటు సమస్యలు కావచ్చు, ప్లస్ ఇంకేమైనా రేషన్ కార్డు సమస్యలు కావచ్చు, లైట్ల సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, అంటే ఏ సమస్య ఉన్నా కూడా డివిజన్లో ఒక ఆఫీస్ ఉంటే వాళ్ళకు అందుబాటులో ఉన్న కొంతమంది ముసలి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా చాలా మంది కూడా ఆఫీసుకు పోయి తిరగలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా మనం ముందటుండి పనిచేయాల్సిన అవసరం మన కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది కాబట్టిగా ఇది ఆఫీస్ పెడితే వాళ్ళందరికీ మనం న్యాయం చేయగలుగుతాం, జనాలలో పోతాం అని చెప్పి ఎమ్మెల్యే గారు ఒక మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఆఫీసును ఓపెన్ చేయించి ఇవాళ ఈ డివిజన్ అధ్యక్షునిగా నేను వారి ఆధ్వర్యంలో ఇక్కడ డివిజన్ అధ్యక్షునిగా ఎన్నికైనందుకు, మరి వారి ఆధ్వర్యంలో నేను ఇంతమంది కార్యక్రమాలు చేస్తున్నందుకు కూడా ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. గంగానగర్ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. అట్లనే మెయిన్ ఏంటంటే అన్న ఇవాళ నిన్న ఇక్కడ స్ట్రీట్ లైట్లు ఒక చాలా రోజుల నుంచి పెట్టినా కూడా ఆగట్లేదు, వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక పెద్ద మనిషి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. పోచమ్మ గుడి కాడ కూడా మోరీలు, డ్రైనేజీలు, ఓపెన్ డ్రైనేజీలు మొత్తం బాగానే పడినా అని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మున్సిపల్ దృష్టికి తీసుకుపోయినాం, కంప్లైంట్ రాసినాం. అవన్నీ కూడా రేపు పొద్దున స్ట్రీట్ లైట్లు మొత్తం కూడా